జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతిలోపు పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్హస్పత్యాపురం అనే ఒక గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ విధుడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుడి యొక్క షోడశాక్షరి మంత్రమైనటువంటి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చల వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్ఠగా ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అవసరమైనటువంటి శాఖలను సంపాదించి ఇంటికి చేరుకుంటూ ఉండేవాడు. అనుకూలవతి అయినటువంటి భార్య లేమికి చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడుపుతూ ఉండేది. అలా వారికి అసంతృప్తి అనేది లేకుండా ఆ కుటుంబం జీవిస్తూ సంతోషంగా సాగిపోతూ ఉండేవాళ్ళు. గంగా స్నానం హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతూ ఉన్నటువంటి ఆ కపిలుడికి ఒకనాడు సువర్చల మనోహరుడు, భక్తవత్సలుడు, రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమవుతాడు. హనుమంతుడు 4 భుజాలతో, దుకూలంతో, ముత్యాల హారాలతో, ముంజ మేకళంతో, జాంబవత, వినత, నీల, పావన గంధమాదన, సుషేణ, మైంద ద్విధులతో ప్రత్యక్షమవుతాడు హనుమంతుడు. స్వామిని చూసిన ఆనందంతో కపిలుడు ఎన్నో దివ్య స్తోత్రాలు చేసి పులకితుడవుతాడు. ఆనందంతో మాటలు నోటి నుండి కూడా రాలేకపోతాయి. కొంతసేపటికి తేరుకొని, స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించేటటువంటి ఈ ఫలపుష్పాలను స్వీకరించు స్వామి అంటూ గొప్ప స్తోత్రం చేస్తాడు. జయచాపి సువర్చల రవిసుత దివ్యం చ హేమాంబరం మాణిక్యాంచిత కుండలే శ్రవణయో కంటే చ ముక్తావళి అంటూ గొప్ప స్తోత్రాన్ని చేస్తాడు. ఆ విధంగా ఆ స్తోత్రాన్ని విన్నటువంటి హనుమంతుడు ఎంతో సంతోషిస్తాడు. సూర్యదేవుని పుత్రిక సువర్చల నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్నమాణిక్యాలతో విరాజిల్లుతూ ఉన్నాయి. మెడలో తెల్లని ముత్యాలహారంతో సుగ్రీవుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైనటువంటి హేమాహేమీలు నేను ఎప్పుడూ కూడా కొలుస్తూ ఉంటారు కదా స్వామి. నీవు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అంటూ ఆ యొక్క స్తోత్రానికి ఉన్నటువంటి అర్థం. ఆ విధంగా ఆ స్తోత్రాన్నంతా ఆలకించినటువంటి హనుమంతుడు ఎంతో సంతోషించి కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని తెలుసుకుంటాడు. ఆ విధంగా కపిలుడు హనుమంతుడు వెంట ఉన్నటువంటి పరివారం గురించి, వారి వివరాల గురించి తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తాడు. అప్పుడు హనుమంతుడు, పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాదనుడు. గైరికాది ధాతువులతో బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడు. మిగిలిన వారందరూ కూడా మహామహులే. వారందరూ కూడా నాకు ఇరువైపులా ఉండేటటువంటి పార్షాదులు. వారే జాంబవతుడు, వినతుడు, నీలుడు, పర్ణసుడు, మైందుడు, ద్విధుడు అంటూ వివరిస్తాడు. వారందరూ కూడా మహాబలాద్యులు, కపిల కార్యదక్షులు అని చెబుతాడు. కపిలుడిని ఆప్యాయంగా పిలుస్తూ, కపిల, రోజు నువ్వు నాకు అభిషేకం చేస్తావు కదా, ఆ అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. అటు చూడు, నీ అభిషేక జలం ఒక ఏరుగా మారిపోయింది. దానికి వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరైతే స్నానం చేస్తారో వారందరూ కూడా పవిత్రులు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైన వారిని పూజించి తరువాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్దీ ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తే వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమవుతాడు. ఇక కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆనందంతో ఇంటికి ఏ రకమైనటువంటి కూరలు తీసుకుని వెళ్లకుండా చేరుకుంటాడు. జరిగిన విషయమంతా భార్యకు పూసగుచ్చినట్లుగా తెలియజేస్తాడు. ఆమె కూడా చాలా సంతోషించి ఆంజనేయుడి యొక్క దర్శనం లభిస్తే ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడవద్దంటూ ఓరడిస్తుంది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవడం చూసి మనసులో బాధను బయటకు చెబుతుంది. స్వామి, మీరు నిత్యము కూడా స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తూ ఉంటారు కదా, వేద శాస్త్రాలన్నీ కూడా చదువుతారు. అంత మాత్రం చేత మన ఆకలి ఏమైనా తీరుతుందా? తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి వివాహం చేశాడు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైనటువంటి బట్టలున్నాయా? చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాం. అడవిలో దొరికే కందమూలాలే మనకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేనటువంటి ఆ హనుమ భజనతో ఈ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నాం. ఫలితం ఏమైనా ఉందా? ఎక్కితే ముందుకు నడవనటువంటి గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమంతున్నే పట్టుకుని పాకులాడుతూ ఉన్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అంటూ అతని నిష్ఠూరంగా మాట్లాడుతుంది. ఆ మాటలు భరించలేక భగవంతుని దూషించడం పాపం కదా అంటూ హితవు చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. అంతలో హనుమ ప్రత్యక్షమవుతాడు. జరిగిందంతా కపులుడి ద్వారా వింటాడు. విచారించవద్దని చెబుతాడు.
అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవడానికి ఒక మార్గం చెబుతాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్నటువంటి రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమంటూ భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమవుతాడు మారుతి. అదే విషయం భార్యకు చెబుతాడు కపిలుడు. ఆమె అస్సలు నమ్మలేదు. మోసం అంటుంది. నిజంగా మన మీద మీ హనుమంతుడికి అంత అనుగ్రహమే ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకునొచ్చి మనకిచ్చేవాడు కదా అంటూ నిష్ఠూరాలాడుతుంది. అతని మనసు ఇంకా తీవ్రంగా క్షోభిస్తుంది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు హనుమంతుడే రేగు చెట్టు కింద ఉన్నటువంటి ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దానిని తన శిరస్సు మీద ఉంచమంటూ కపిలుడికి చెబుతాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువుతో ఉన్న పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనంటూ ఏడుస్తాడు. క్షమించమంటూ ప్రార్థిస్తాడు. కపిలుడి యొక్క నిష్కామ భక్తికి ఎంతో సంతోషించి ఆ పెట్టెను తానే నెత్తిపైకి ఎత్తుకొని నిద్రపోతూ ఉన్నటువంటి కపిలుడి భార్య దగ్గర ఉంచుతాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకొని, నీకు ముక్తికి తగినటువంటి యోగ్యతను ఇస్తున్నాను కపిల, ఇదే నీకు చివరి జన్మ అని చెప్పి అదృశ్యమవుతాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందు ఉన్నటువంటి అనంత ద్రవ్యరాశితో ఉన్న ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోతుంది. తనను క్షమించమంటూ భర్త కాళ్ల మీద పడుతుంది. దైవాపచారానికి మన్నించమంటూ హనుమను ప్రార్థిస్తుంది. హనుమ ఇచ్చినటువంటి ఆ ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోరికలు తీర్చాడు. పిల్లల వివాహాలు జరిపించాడు. ఇన్ని చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు. నమ్మిన వారికి నమ్మినంత సహాయం ఇచ్చేవాడే ఆంజనేయుడని ఈ కథ మనకు తెలియజేస్తుంది. పూర్వం బ్రహ్మవర్తం అనే ఒక గ్రామంలో దరిద్రంతో బాధపడుతూ ఉన్నటువంటి కశ్యపుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అన్నీ తెలిసి అన్నీ చదివినా దారిద్ర్యం అతన్ని బాధిస్తూ ఉండేది. హనుమ భక్తుడు. రోజు ఆంజనేయ స్వామి పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు. అతని భక్తికి ప్రీతి చెంది హనుమ ధనవంతుల హృదయాలలో చేరి అతనికి ధనధాన్యాలను ఇప్పించే విధంగా చేస్తాడు. కొంతకాలానికి ధనవంతుని చేస్తాడు. అతని ఇంట్లో ఉన్న ధనాన్ని దొంగలించడానికై ఒకనాడు ఒక దొంగ ప్రయత్నిస్తాడు. భక్తవత్సలుడైనటువంటి హనుమ అన్ని విధాలా ఆ దొంగ నుండి కాపాడతాడు. దండాన్ని ధరించి, రోకలిని చేతబట్టి, ఖడ్గాన్ని ధరించి, కవచాన్ని పూని, బాణం ధరించి, బ్రాహ్మణ రూపంలో ఉండి సేవకుడిగా పనిచేసి కశ్యపుడి యొక్క ధనాన్ని కాపాడతాడు. దొంగను పట్టుకోవాలనే ఆలోచన ఆంజనేయుడికి కలిగింది. మరి నలుగురు సహాయంతో దొంగలు వచ్చి ఇంటికి కన్నం తవ్వుతూ ఉంటారు. అప్పుడు అసలు దొంగ కన్నం ద్వారా ఇంట్లోకి చేరుకుంటాడు. మిగిలిన వాళ్ళు బయట కాపలా ఉంటారు. ఆంజనేయుడు కశ్యపుడి వేషం ధరించి దొంగను కన్నంలో నుండి లాగి బాధి పాడేస్తాడు. వాడు ఎంతో బాధ అనుభవిస్తున్నా కిక్కురు అనలేదు. ధనం మీద ఆశ చేత అన్నీ భరిస్తాడు. చివరికి తల మీద కొడతాడు. ఇక బాధ భరించలేక ఆ దొంగ పెద్దగా ఏడుస్తాడు. ఆ ధ్వని విని తోడు దొంగలు కూడా పారిపోతారు. ఇంట్లోని వారందరూ కూడా దగ్గరకు వచ్చి దొంగ చచ్చిపోతాడేమో అని భయపడి ఇక కొట్టవద్దంటూ కశ్యపుడు రూపంలో ఉన్నటువంటి హనుమను ప్రార్థిస్తారు. దయతో వాడిని వదిలేస్తాడు. ఇంకొకసారి వచ్చి కశ్యపుడు అంతు చూస్తానని వాడు బెదిరించి పారిపోతాడు. మారుతి అదృశ్యమవుతాడు. పొద్దున్నే కశ్యపుడు నిద్రలేచి చూస్తే గోడకు కన్నం కనిపిస్తుంది. దొంగలు పడి ధనాన్ని ఎత్తుకుపోయారని బాధపడతాడు, ఏడుస్తాడు. సేవకులు వచ్చి అసలు విషయం చెప్పి దొంగను పట్టుకున్నది కశ్యపుడే అన్న విషయం గుర్తు చేస్తారు. దొంగను విడిచేసింది అతనే కదా అని చెబుతారు. అదంతా హనుమ లీల అని తెలుసుకుంటాడు కశ్యపుడు. దొంగకు కనిపించి హనుమ తనకు కనిపించలేదని బాధపడతాడు. దొంగ అదృష్టాన్ని కొనియాడుతాడు. తన్ను ఇంకా హనుమ పరీక్షిస్తున్నాడా అని బాధపడుతూ ఉంటాడు. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ స్వామిని తలుచుకుంటూ ఉంటాడు. ఆ విధంగా స్వామికి మనస్ఫూర్తిగా స్తోత్రం చేస్తూ ఉంటాడు. హనుమ పరమ ప్రీతి చెందుతాడు. కశ్యపుడు భార్యా పిల్లలతో అన్ని భోగాలు అనుభవించి నిత్యం హనుమ సేవలో తరిస్తూ చివరికి ఇంద్రాదులకు కూడా లభించినటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఈ కథ చదివినా విన్నా అన్ని కోరికలు తీరి సంసారం నుండి విముక్తులై ముక్తిని చేరుతారని సాక్షాత్తు పరాశర మహర్షి మైత్రేయునికి తెలియజేస్తాడు. పూర్వం గోదావరి నది ఒడ్డున కుశతర్పణం అనే ఒక గ్రామంలో సత్యవాది తపోనిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. గురువు మీద, హనుమ మీద, హనుమ భక్తుల మీద వినయ భక్తి గౌరవాలు కలిగి ఉండేవాడు. హనుమన్నామ సంకీర్తనతో జీవితాన్ని నిశ్చలమైనటువంటి మనసుతో గడుపుతూ ఉండేవాడు. అతనికి తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలుగుతుంది. సంసారం ప్రతిబంధకం అని తలుస్తాడు. అయినా హనుమ ఉండగా తనకు తాపత్రయం ఎందుకు అనుకుని శ్రీశైలం వైపు బయలుదేరతాడు. కృష్ణానది కనిపిస్తుంది. అందులో పవిత్ర స్నానం చేసి మల్లికార్జున భ్రమరాంబ దేవులను భక్తితో దర్శిస్తాడు. అక్కడి నుండి అహోబిల క్షేత్రం వస్తుంది. అక్కడ ప్రహ్లాదుని కాపాడటానికి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాడు. భక్తుల కోరిక తీర్చేవాడు ఆ నరసింహస్వామి. స్వామిని కూడా దర్శించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తాడు. ఎండ వేడికి మూర్ఛితుడవుతాడు. హరిశర్మను రక్షించే ఉద్దేశంతో హనుమ శూద్ర వేషంతో ఒక పెట్టె నెత్తి మీద మోసుకుంటూ అక్కడికి వస్తాడు. హరిశర్మ వృత్తాంతం అంతా అడిగి తెలుసుకుంటాడు. దగ్గరలో ఉన్న పండ్లను కోసి తెచ్చి భక్షించమంటాడు. అవి తింటూ ఉండగానే
మారుతి అదృశ్యమవుతాడు. అతని కోసం అంతా వెతుకుతాడు హరిశర్మ. హనుమంతుడే నన్ను రక్షించాడని చెప్పి శూద్ర రూపంలో వచ్చాడని తెలుసుకుంటాడు. భక్తితో స్మరిస్తాడు. వెంటనే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. హరిశర్మ సాష్టాంగ నమస్కారం చేసి నిలబడతాడు. యోగులకు కూడా దర్శనం ఇవ్వని స్వామివి నాకు దర్శనం ఇచ్చావా? నా అదృష్టమే అదృష్టమని ఆనందంతో అంటాడు. మారుతి సంతోషించి, భక్తా, నీకు కనపడకుండానే నిన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నాను. నువ్వు చేసే స్మరణ వింటూ ఉన్నాను. శూద్ర వేషంలో నీకు పండ్లు తెచ్చిచ్చాను. నీ మనసులో కోరిక ఏదైనా ఉంటే నిర్భయంగా కోరుకో అంటాడు. అప్పుడు హరిశర్మ తనకి ఏ కోరికలు లేవని, హనుమ పదభక్తి కంటే ఇక ఏమీ వద్దని చెబుతాడు. అప్పుడు మారుతి, హరిశర్మ, ఈ లోకంలో సుఖాలన్నీ అనుభవించి తర్వాత ముక్తిని పొందుతామని అభయమిస్తాడు. ఎంతో సంతోషించిన హరిశర్మ తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించి మనసు నిండా స్తుతిస్తాడు. ఆ తర్వాత సుఖంగా ఇంటికి చేరుకుంటాడు. భార్యా పిల్లలతో చాలా కాలం సుఖాలు అనుభవిస్తాడు. హనుమ అనుగ్రహం చేత చివరికి పరమపదాన్ని పొందాడు. ఇక ఇప్పుడు హనుమంతుడి తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుడి విగ్రహం లేనటువంటి ఊరు భారతదేశంలో ఎక్కడా ఉండదు. గదను పట్టుకున్న వీరాంజనేయుడిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయుడిగా, రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయుడిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవన గిరిధారిగా వివిధ రూపాల్లో స్వామి దర్శనమిస్తాడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపమని పెద్దలు చెబుతారు. హనుమంతుడి తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైనటువంటి పురాణ కథ గురించి తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. రండి మరి హనుమంతుల వారి యొక్క వాలగంట కథ గురించి తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్న వనవాసంలో అనుకోనటువంటి ఘటన. అదే సీతమ్మ తల్లి అపహరణ. ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రుల వారికి వానరులైనటువంటి సుగ్రీవుడు హనుమంతుల వారితో స్నేహం కుదురుతుంది. వానరరాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని పల్లూక పటాలంతో జతకూరుస్తాడు. అలా ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధం అంటే విహార యాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతుడికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళుతున్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నాయి వానర కుటుంబాలు. ఒకవైపేమో స్వామి కార్యం, మరొక వైపు పేగబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకుంటారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అంటూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాముడు కదిలిపోతాడు, కరిగిపోతాడు. తన కన్నుల్లో ఉన్నటువంటి చెమ్మను కనిపించకుండా జాగ్రత్త పడతాడు. తుది వీడ్కోలు ముగుస్తాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అప్పుడు లేస్తాడు శ్రీరాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ యొక్క నిస్వార్థతకు నా నమో వాక్కాలు. నేను అరుణుని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని. కాబట్టి ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో తిరిగి మరలా అంతమందితో వెనక్కి వస్తాను అంటూ వాగ్దానం చేస్తాడు శ్రీరాముడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగి వస్తారనే ఆనందంతో జయఘోషణ చేసింది వానరజాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయలతో పాటు సింగిలీకలు అని పిలువబడేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైనటువంటి పళ్ళు, వాడి అయినటువంటి కోళ్ళు అవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకాలు గుంపులుగా కలిసొచ్చి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. అదే వాటి యుద్ధ తంత్రం. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది. రామలక్ష్మణ బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు. రావణాసురి కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇక మిగిలింది ఇద్దరు. వారే రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతూ ఉన్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వస్తాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైనటువంటి ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు. ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టుంటాయి. అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపై
విరుచుకుపడతాడు. ఇక ఘోరమైనటువంటి పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలుతాడు. రథం నుండి కిందకు పడుతూ ఉన్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగళీక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి. కుంభకర్ణుడి రథం నుండి తెగినటువంటి గంట ఒక్కసారిగా వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు ఆ గంట కింద ఇరుక్కుపోతాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది. ఏ చప్పుడు వినపడకుండా పోతుంది. అంతే, పాపం ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ కూడా తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది. మనం తప్పు చేశామని మరొక కోతి అంటుంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళని నమ్మి మోసపోయామని ఇంకొక కోతి అంటుంది. అసలు ఆ రాముడు ఎవరు, అతనికి మనకి సంబంధం ఏమిటి, అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా, మోసగాడు, నమ్మక ద్రోహి అంటూ మరొక కోతి అంటుంది. అవునవును అంటూ అన్ని కోతులు మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి, ఎందుకు అనవసరంగా ఆడిపోసుకుంటూ ఉన్నారు, అలా ఆడిపోసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, సహనంతో ఉండండి, రామనామ స్మరణ చేయండి అని చెబుతుంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వుతాయి, అవహేళన చేస్తాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామతారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయడం ప్రారంభిస్తాయి. అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుని సంహరిస్తాడు, సీతమ్మను చేపడతాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మంటాడు. లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక 1000 కోతులు తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు. మరలా లెక్క వేయమని చెబుతాడు శ్రీరాముడు. మరలా 1000 తక్కువగా ఉందని చెబుతాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు శ్రీరాముడు బయలుదేరుతాడు. ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు రాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన రాళ్ళు, వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉంటాడు రాముడు. అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది. ఓ హనుమా అని పిలుస్తాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమవుతుంది. వెంటనే ఆ తోకను పెంచి గంటను పైకి లేపుతాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్న కోతులు కనిపిస్తాయి. సుగ్రీవుడు చకచకా లెక్కలు వేస్తాడు. 1000 సింగిలీక కోతులు లెక్క సరిపోతుంది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక్క పెట్టిన పెద్దగా జయ జయ రామ, జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేస్తుంది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా విననటువంటి ఆ మరుగుజ్జు కోతులు అపారపార వార ఘనఘోర తరంగ ఘోషలా వినపడినటువంటి జయ జయ ధ్వానాలకు ఉలిక్కి పడతాయి. చటుక్కున కళ్ళు తెరుస్తాయి. చీకటికి అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తున్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకుని నెమ్మదిగా చూస్తూ ఉంటాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళతాక్షుడు, నిశాచర వినాశకుడు, భక్తకోటికి సీతాకరుడు అయినటువంటి శ్రీరాముడు నిలబడి ఉంటాడు. అంతే, సింగలీక కోతులకు దిగ్భ్రామ కలుగుతుంది. దిక్కులు తోచలేదు, ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్క మారు జయఘోషణ చేస్తుంది. జై శ్రీరామ, జై జై శ్రీరామ అంటూ పెద్దగా ఒక్క పెట్టున పిలుస్తాయి. వెంటనే రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఆ కోతిని హనుమంతుడు, బుద్ధిహీనుడు అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న ఆ పండుకోతిపై ప్రసరిస్తాయి. అలా సింగిలీక కోతులు జన్మలు ధన్యమవుతాయి. ఇప్పుడు రాముడి దృష్టి హనుమ వైపుకు మల్లుతుంది. సుందరే సుందర కపి, ముద్దైన కోతికి తోకకు ముచ్చటైనటువంటి గంట అంటూ స్వామి మురిపంగా చూస్తాడు. ముగ్ధమోహనుడైనటువంటి రాముడు ఆ మాట అనగానే, హనుమ, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణంగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరైతే చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో, ఎవరైతే ఈ కథను చెప్పుకుంటారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిస్తాడు శ్రీరాముడు. అలా వాలంలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుని దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ యొక్క సింగిలీక కథను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వారికి సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పూర్వం వెంకటాపురం అనే ఒక గ్రామంలో రామశర్మ అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు.
స్వతహాగా శ్రీరామ భక్తుడైనటువంటి రామశర్మ నిత్యము కూడా రామచంద్రుల వారిని స్మరిస్తూ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి హనుమంతుల వారిని కూడా నిత్యం పూజిస్తూ ఉండేవాడు. పూర్వజన్మ కర్మ ఫలితంగా ఎంతో పేదరికం అనుభవిస్తున్నప్పటికీ కూడా మంచి నడవడికను కలిగి తన తోటి వారందరిలో కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. ఊరివారి ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పౌరోహిత్యం నిర్వహిస్తూ కాలం గడిపేవాడు. ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిన్న చిన్న పౌరోహిత్యపు పనులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామశర్మకు పొరుగురైనటువంటి సీతారామపురం నుండి అక్కడ షావుకారింట్లో మరునాటి ఉదయం గృహప్రవేశం నిర్వహించడానికి రమ్మని చెప్పి కబురు వస్తుంది. ఆ పక్క ఊరికి వెళ్లే దారి అడవి మార్గం గుండా వెళ్తోంది. ఆ మార్గం నుండి రాత్రివేళ ప్రయాణం సాగించడం అంత శ్రేయస్కరం కాదు. అడవిలో రాత్రివేళలో క్రూర మృగాల బెడత ఎక్కువగా ఉంటుంది. అందుకని రామశర్మ ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరి సాయంత్రానికి సీతారామపురం చేరుకోవాలనుకుంటాడు. సాయంత్రానికి ఆ ఊరు చేరితే తెల్లవారుజామున గృహప్రవేశ కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సాయంత్రం వేళకు ఇంటికి చేరుకోవచ్చు అనుకుంటాడు. అలా మధ్యాహ్నం 1 గంట కల్లా భోజనం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా వెంకటాపురం జమీందారు నుండి రామశర్మకు ఏదో ముహూర్త విషయమై మాట్లాడాలని కబురొస్తుంది. ఇప్పుడు తాను వారింటికి వెళ్తే సీతారామపురం వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. అలాగని వెళ్ళకపోతే జమీందారు కోపం వస్తుంది. జమీందారు కోపానికి గురైతే ఈ ఊరిలో దొరుకుతున్న చిన్న చిన్న పౌరోహిత్య పనులు కూడా లభించడం గగనం అవుతుంది. అలా రామశర్మ తలచి అన్నీ ఆ రామచంద్ర ప్రభువుపై భారం వేసి జమీందారును కలవడానికి బయలుదేరతాడు. తీరా ఇంటికి వెళ్ళేటప్పటికి జమీందారు ఏదో తొందర పని మీద బయటకు వెళ్తున్నానని రామశర్మ వస్తే ఉండమని చెప్పాడని చెప్పి పనివాళ్ళు చెబుతారు. ఈ మాటలు విన్న రామశర్మకు కంగారు పుడుతుంది. అసలు ఈ జమీందారు ఎప్పటికి వస్తాడో, తాను సీతారామపురం ఎప్పటికి వెళ్ళాలో అని బాధపడతాడు. సాయంత్రం 4 గంటల వేళకు జమీందారు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఒక గంటకు మరలా బయటకు వస్తాడు. రామశర్మతో తన కుమార్తెకు వివాహం చేయాలని తలిచారని ఒకసారి జాతక పరిశీలన చేయవలసింది అంటాడు. అమ్మాయి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రామశర్మ త్వరలో వివాహం అవుతుందని చెబుతాడు. ఇదంతా అయ్యేప్పటికీ సాయంత్రం అవుతుంది. రామశర్మ జమీందారు వద్ద సెలవు తీసుకుని ఉరుకుల పరుగుల మీద ఇంటికి వస్తాడు. భార్య రామశర్మతో ఇక చీకటి వేళ అయ్యింది, ఇప్పుడు సీతారామపురం ఎలా వెళ్తారంటుంది. కానీ రామశర్మకు వచ్చే ఆ 4 రూపాయలు పోగొట్టుకోవటం ఇష్టం లేక తాను తప్పకుండా వెళ్తానని, అన్నింటికీ స్వామి ఉన్నాడని భార్యతో చెప్పి బయలుదేరతాడు. చేసేది లేక భార్య రామశర్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. అలా రామశర్మ స్వామిని తలుచుకుంటూ భుజంపై సంచిలో గృహప్రవేశానికి కావలసిన సామాన్లన్నీ సర్దుకొని బయలుదేరి కొంతసేపటికి అడవి దారిలో ప్రవేశిస్తాడు. అంతా చీకటిగా ఉంటుంది. త్రోవ కూడా సరిగ్గా కనిపించదు. ఎక్కడో గుడ్లగోబ భయంకరంగా అరుస్తోంది. రామశర్మకు కొంచెం భయం పట్టుకుంటుంది. వెంటనే హనుమంతుల వారిని మదిలో తలుచుకుంటాడు. ఎటువంటి ఆపదలోనైనా ఆదుకునే స్వామి హనుమంతుడు. ఆ స్వామి నామాన్ని గట్టిగా ఉచ్చరిస్తూ నడుస్తూ ఉంటాడు. కంటికి కొంచెం దూరంలో ఒక నాగుపాము త్రోవకు అడ్డంగా పడగ విప్పి బొసుకొడుతూ ఉంటుంది. రామశర్మ ఉన్న చోటనే నించుని హనుమంతుల వారిని స్తుతిస్తూ పాముకు నమస్కరిస్తాడు. అంతే, ఆ పాము నెమ్మదిగా పడగదించి పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళిపోతుంది. అలా రామశర్మ తిరిగి తన నడకను ప్రారంభిస్తాడు. మరొక 10 నిమిషాలకు మించి అడవిదారు లేదనగా ఒక్కసారి ఎక్కడి నుండో కానీ ఒక పెద్ద చిరుతపులి గట్టిగా గాండ్రిస్తూ రామశర్మ ముందుకు వస్తుంది. హఠాత్తుగా జరిగిన ఆ పరిణామానికి రామశర్మ హతాశుడవుతాడు. తన వంకే గుర్రుగా చూస్తూ ఏ క్షణంలోనైనా మీదకు దూకటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిరుతపులిని చూసేటప్పటికీ రామశర్మ పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే స్వామిని ప్రార్థించాడు. హనుమా, పవనపుత్ర, రామదూత, నీవు తప్ప అన్యదా శరణం నాస్తి. లంకలో అనేక రాక్షసులను సంహరించిన వాడవు, సీతమ్మ తల్లి జాడను కనుక్కున్నవాడు, నన్ను ఈ ఆపద నుండి రక్షించు తండ్రి అంటూ ప్రార్థిస్తాడు. రామశర్మ విన్నపాలు విని భక్తవత్సలుడైనటువంటి హనుమ కరుణిస్తాడు. ఒక్క క్షణంలో పక్కన చెట్లపై నుండి పెద్దగా అరుస్తూ ఒక వానరం భయంకర శబ్దం చేస్తూ చిరుతపులిపై దూకుతుంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి చిరుతపులి బెదిరి వెంటనే తేరుకొని ఆ వానరం మీదకు దూకుతుంది. ఎంతో తేజస్సుతో మెరిసిపోతున్నటువంటి ఆ వానరం సామాన్య వానరంలా లేదు. అత్యంత భీకరంగా అరుస్తూ చిరుత వీపుపై తన పదునైనటువంటి గోళ్లతో రక్కుతుంది. తట్టుకోలేక ఆ చిరుత వానరాన్ని తప్పించుకొని అడవిలోకి పరిగెత్తి పారిపోతుంది. అది జరిగిన వెంటనే ఆ దివ్య వానరం కూడా పక్కనే ఉన్న చెట్టుపైకి దూకి ఒక్క మెరుపు మెరుస్తూ అదృశ్యమవుతుంది. జరిగిన సంగతి రామశర్మకు అర్థమవుతుంది. స్వామి ఇలా వచ్చి రక్షించాడని తెలుసుకుంటాడు. ఎన్నో రకాలుగా స్వామిని స్తుతిస్తాడు. ఇంకా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగి ఆ ఊరు చేరి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించి వెంటనే బయలుదేరి సాయంకాలానికి ఇంటికి చేరుకుంటాడు. జరిగిందంతా భార్యగా చెబుతాడు. భార్యాభర్తలిద్దరూ హనుమంతుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. శ్రీరామ భక్తుడైనటువంటి హనుమను స్తుతించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎంతటి అనారోగ్యమైనా తొలగిపోతుంది. స్వామి అత్యంత బలసంపన్నుడు, భక్తవత్సలుడు. స్వామి పేరు ఒక్కసారి తలుచుకున్న ఎంతటి భూత పిశాచాలు కూడా తరిచేరవు. హనుమంతుల వారిని నిత్యం స్మరించే వారికి ఏ ఆపద కలగదట.
సర్వాభీష్ట ప్రదాయుడైనటువంటి ఆంజనేయ స్వామివారి కొలిచిన వారికి అన్నింటా కూడా జయం కలుగుతుంది. మరి స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి ఈ కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి. తిరిగి మరలా ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.